ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే అదృష్టం సిద్ధించటం కోసం కలబంధను ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం. ఈ రోజు తిథి నిజ జ్యేష్ఠ శుద్ధ నవమి రాత్రి 7:41 వరకు, నక్షత్రం హస్త, మధ్యాహ్నం 3:30 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు మంగళవారం, అలాగే నవమి తిథి కాబట్టి ఆగిపోయిన పనులు లేదా ఏవైనా ఆటంకాలతో ఉన్న పనులు ఏవైతే ఉంటాయో వీటిని పూర్తి చేయటం గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. ఇక ఎవరితోనైనా సరే చర్చించటం అనేది గనక ఉంటే వారితోటి మితంగా వ్యవహరించటం అనేది అవసరము. అనవసరపు ప్రసంగాలు లేదా అనవసరపు మాటల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇక ఇవన్నిటినీ కూడా మీరు అధిగమించాలంటే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటం, స్వామివారిని పూజించటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, రవి మిథునంలోను, బుధ గురు శుక్ర కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లిటిగేషన్లు, కోర్టు కేసులు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే దాన ధర్మాలు చేయటం, దైవారాధన, దీంతోపాటు తీర్థయాత్రలు వీటిపైన ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే ఇల్లు మారడానికి ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక భరణి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే భరణి నక్షత్రం వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థిక అనుకూలతతో పాటు వారికి అనేక విషయాల్లో శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక కృతికా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కృతికా నక్షత్రం వారికి స్థానచలనము, బదిలీలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి వీరికి ఎక్కువగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. వీరు చేస్తున్న ప్రయత్నాలలో వీరికి ఆటంకాలు కలగటం లేదా ఉన్నతాధికారులకి ఇంకా జవాబులు చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఇవి వీరికి కనపడుతూ ఉంటాయి. మేషరాశి వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు లాంటివి ఉంటాయి. అయితే ఈ ప్రయాణాల వలన శారీరక బడలిక కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. అన్నదమ్ములతోటి లేదా మీ యొక్క బంధుమిత్రులతోటి అనేక విషయాల మీద చర్చించే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మంచి పనుల కోసం ఎక్కువగా మీరు ఖర్చు చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అలాగే ప్రతి వారితోటి కూడా మీకు అభిప్రాయ భేదాలు లాంటివి కలుగుతూ ఉంటాయి. రోహిణి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగం గురించి, ఉద్యోగంలో ఉండే ఇబ్బందుల గురించి మీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఇక మృగశిర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మృగశిర నక్షత్రం వారు సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు చింతించే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. కాంట్రాక్టర్లకి, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వీరికి ఖర్చులు అధికంగా ఉంటాయి. దీంతోపాటు పనులు ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. వృషభ రాశి వారు ఈ రోజు ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తగిన సమయంలో పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు అనేక విషయాల్లో మీకు ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నూతన వస్తువాహనాలు అమర్చుకుంటారు. మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మృగశిర నక్షత్రం వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈరోజు పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు అయితే గోచరించడం లేదు. కోర్టు విషయాలలో కూడా సానుకూలమైన నిర్ణయాలు వచ్చే అవకాశం కనపడుతూ ఉంటుంది. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం గురించి మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలి. ఆరుద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే అనవసరపు పనుల నిమిత్తంగా మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇక మీ భాగస్వామ్య వ్యాపారంలో మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక పునర్వసు నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి సంపద లేదా స్థిరాస్తులు పెంచుకోవడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరచడం అనేది కనపడుతూ ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. దీంతోపాటు భాగస్వామ్యం వలన ఆర్థిక లాభం అనేది కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధర్మబద్ధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి దండకం చదవటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అనుకున్న పనులన్నీ పూర్తి చేయడానికి మీరు కొంచెం శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక అనుకూలత, అలాగే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, సంతానానికి సంబంధించి అనేక విషయాలలో మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక పుష్యమి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరికి శ్రమ అధికంగా ఉంటుంది. పనుల విషయంలో జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. సంతానము, వారి ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, వారి వైవాహిక జీవితం వీటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆశ్లేష నక్షత్రం వారికి శ్రమతో కూడిన గుర్తింపు ఇవి రెండూ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అయితే నూతన వ్యాపారాల గురించి ప్రయత్నిస్తున్న వారికి మాత్రం వీరికి అధిక ధన నష్టం లాంటిది కలుగుతూ ఉంటుంది, లేదా పెట్టుబడి పెట్టడం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అలాగే భాగస్వామ్య వ్యాపారాలలో ఇబ్బందులకు గురవటం లేదా మీరు నష్టపోవటం లాంటివి కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు పంచముఖ హనుమత్ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి శ్రమ అధికంగా ఉంది. ఖర్చులు అదే విధంగా ఉండే అవకాశం అయితే గోచరిస్తోంది. మఖా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మఖా నక్షత్రం వారికి మాత్రం శ్రమ, అనారోగ్యపరంగా ఇబ్బందులు, వైద్య నిమిత్తంగా ఖర్చులు, దీంతో పాటు మీరు ఇతరులకి ధన సహాయం గనక చేస్తే వారి వలన మీరు మోసపోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక పుబ్బా నక్షత్రం వారికి ఉద్యోగపరంగా అయితే అనుకూలత ఉంది, కానీ అనేక విషయాలలో వీరు సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలత అనేది ఉన్న వారి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఉత్తరా నక్షత్రం వారికి ఆరోగ్యపరంగాను, వృత్తిపరంగాను, సంతానపరంగాను అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఆగిపోయిన పనులు కూడా సకాలంలో పూర్తి కావటం అనేది కనపడుతూ ఉంటుంది. అయితే విద్యార్థులకి మాత్రం ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. దీంతో పాటుగా విద్యలో ఆటంకాలు లాంటివి కూడా కలిగేందుకు అవకాశం ఉంది. కన్యారాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం ఖర్చులు, అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు, అలాగే ఆటంకాలు, శత్రువుల వలన కూడా మీకు అవమానాలు, నిందలు ఇవి మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. హస్తా నక్షత్రం వారికి ఆర్థిక పురోగతి అనేది చూపిస్తున్న ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశనైతే కలిగిస్తూ ఉంటుంది. నూతన వ్యాపారము లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఇవి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక చిత్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే చిత్తా నక్షత్రం వారికి మనసు ప్రశాంతంగా ఉండదు. అలాగే సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. నూతన పెట్టుబడుల కోసమని నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక కన్యారాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధించటం, అలాగే స్వామివారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ,
అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడం అయితే అవసరం. అలాగే విశ్రాంతి ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఇక తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. పెట్టుబడి వ్యవహారాలలో కూడా మీకు ఆర్థికంగా ఇబ్బంది లేదా నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్వాతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. విశాఖ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఫైనాన్స్, చిట్ ఫండ్ రంగాలలో ఉన్న వారికి కొత్త ఆలోచనలు రావటం, అలాగే తగిన విధంగా వీరు నిర్ణయాలు తీసుకోవటం అనేది కూడా గోచరిస్తోంది. వ్యాపారస్తులకైతే అనేక విషయాలలో వీరికి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. నూతన ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా శ్రమ అధికంగా ఉన్న ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. తులారాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉండే అవకాశం అయితే గోచరిస్తోంది. అలాగే అనుకున్న పనులన్నీ నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే విశాఖ నక్షత్రం వారికి మీ ఒక సహోద్యోగుల సహాయం అందించటం వలన మీకు ఉద్యోగపరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అనురాధ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కోర్టు వ్యవహారాలలో మాత్రం మీకు ఆలస్యం అనేది కలుగుతుంది. అలాగే స్త్రీలకి అనేక విషయాలలో సహాయ సహకారాలు అందే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీరు కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న పేచీలు ఏవైతే ఉన్నాయో, గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మీరు పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు పొదుపు పాటించేందుకు కూడా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధన చేయటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరు ఆగిపోయిన పనులు లేదా కలవాల్సిన వ్యక్తులని కలిసేందుకు వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి పెద్దగా మార్పులు అనేవి ఈ రోజు కనిపించట్లేదు. ధనుర్రాశికి చెందిన మూలా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి మార్పులు అనేవి గోచరించడం లేదు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్న వారికి అనుకూలత గోచరిస్తోంది. దీంతో పాటు కోర్టు వ్యవహారాలలో కూడా మీకు విజయం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. పూర్వాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ప్రమాదాలు అనేవి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఇతరులతోటి విరోధం కలగటం లేదా తల్లిదండ్రులతోటి మనస్పర్ధలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆర్థికంగా మీకు అనుకూలత ఉంటుంది. కొత్త అవకాశాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. భూగృహ సంబంధ విషయాలలో జాగ్రత్త వహిస్తారు. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే రావాల్సిన ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇవి రాకపోవటం వలన నిరాశకు గురవుతూ ఉంటారు. ఆగిపోయిన పనులు పూర్తి చేద్దామని ప్రయత్నిస్తున్నా అందులో ఏదో ఒక రకమైన జాప్యం కూడా మీకు కలుగుతూ ఉంటుంది. మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీరు కోరిన ప్రాంతాలకు బదిలీలు కాకపోవటం నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో వీరికి ఆటంకాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. ఇక శ్రవణ నక్షత్రం వారికి పరిశీలించినట్లయితే వీరి యొక్క ఆదాయము పెరిగే మార్గాలు గురించి వీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. భూగృహ సంబంధ విషయాలలో సానుకూలత అనేది వీరికి కనపడుతూ ఉంటుంది. ధరిష్ట నక్షత్రం వారికి కుటుంబంలో చికాకులు, అశాంతి ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పు చేయవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాలుంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారికి ఆకు పూజ జరిపించటం వలన
వీరికి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు స్థిరాస్తుల గురించి ఆలోచించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో ప్రతికూలత అనేది కనపడుతూ ఉంటుంది. భాగస్వామ్యం వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. వీటన్నిటితో పాటు నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. కుంభరాశికి చెందిన ధనిష్ఠా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరికి కృషికి తగిన గుర్తింపు లభించడానికి వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. శతభిష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే శతభిష నక్షత్రం వారికి సోదరులతోటి ఇబ్బందులు లేదా లిటిగేషన్లు లాంటివి ఉండే అవకాశాలు, వీరికి అనేక విషయాలలో అశాంతి అనేది కలుగుతూ ఉంటుంది. ఇక పూర్వభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే స్నేహితుల సహాయ సహకారాలు లాంటివి అందే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఆర్థికంగా నెమ్మదిగా వీరికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అయితే కొనుగోళ్ల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. దీంతో పాటు మీ యొక్క సంతానానికి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. కుంభరాశికి చెందిన వారు ఈరోజు హనుమత్ పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా వీరికి ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే మాట పట్టింపులు, విరోధాలు ఇవి లేకుండా ఉండేందుకు చూసుకోవాలి. నూతన వస్తు వాహనాలు అమర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మార్పులకి అవకాశం అనేది గోచరిస్తోంది. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆదాయ వ్యయాలు మీకు సమానంగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యము మీకు తక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారము సాధారణంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక రేవతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు శుభ పరిణామాలు గోచరిస్తూ ఉంటాయి. అలాగే వివాహాది శుభకార్య ప్రయత్నాలలో కూడా సానుకూలత అనేది కనపడుతుంది. పెద్దలతోటి సమయాన్ని గడుపుతారు. ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారి పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.